పెద్దపల్లి అమర్నగర్లోని పిల్లల సందడి సమ్మర్ క్యాంపును సందర్శించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచన. రైతన్నలు అధైర్యపడవద్దు, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొనుగోళ్లకు వర్షం ఎఫెక్ట్. మరో 2 రోజులు వర్షాలు ఉండడంతో అన్నదాతల ఆందోళన. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ మోస్తరు వర్షం. జలమయంగా మారిన పట్టణ రోడ్లు, ఇబ్బంది పడ్డ వాహనదారులు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ అకాల వర్షానికి అప్పన్నపేట పిఎస్సిఎస్ పరిధిలోని పలు సెంటర్లలో తడిసిపోయిన వరిధాన్యం. ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. గొల్లపల్లిలోని రాజీవ్ రహదారిపై పెద్దపల్లి ట్రాఫిక్ ఎస్ఐ దత్తు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని గోదాంలో 1 నుండి 10వ తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకాలను భద్రపరిచిన ఎన్టీ బుక్స్ జిల్లా ఇన్ఛార్జి సతీష్ కుమార్.